హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చరికి 8/1/2026. ఈరోజు బేస్తవారం ఫ్రెండ్స్. ఈరోజు బ్యాడిగి గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి వీడియో తెలిపే ముందుగా ఖచ్చితంగా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి అన్న. ఖచ్చితంగా ఫాలో చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు దగ్గర దగ్గర 55,000 బస్తాలు అయితే రావడం జరిగింది. ఇంకా మనకు ఏసీ బస్తాలు అయితే 1500 బస్తాలు రావడం జరిగింది. అదే గుంటూరు చూసుకుంటే ఏసీ బస్తాలు 40,000 బస్తాలు వచ్చినాయి. కొత్త అయితే మాత్రం 15,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా ఖమ్మం అయితే మాత్రం ఏసీ బస్తాలు 5,000 వచ్చినాయి. కొత్త అయితే మాత్రం 9,000 బస్తాలు వచ్చినాయి. మనకు వరంగల్ చూసుకుంటే ఈరోజు ఏసీ బస్తాలు 8,000 బస్తాలు వచ్చినాయి. ఏసీ కొత్త అయితే మాత్రం 3,000 బస్తాలు వచ్చినాయి. బ్యాడిగి మార్కెట్లో ఈరోజు డబ్బీ బ్యాడిగి అయితే మాత్రం దగ్గర దగ్గర మనం రోజు చూసుకునే దానికంటే కూడా చాలా వరకు అయితే మాత్రం 70,119 రూపాయలు అయితే వేయడం జరిగింది. అది కూడా వర్షానికి ఓన్లీ నీళ్లు కట్టకుండా పండించినవి మాత్రమే ఒక 100 నుంచి 150 బస్తాలు మాత్రమే ఆ విధంగా వేయడం జరిగింది. ఎందుకంటే 55,000 బస్తాలు వచ్చినాయి. ఎక్కడో చోట 10 నుంచి 15 బస్తాలు ఒక్కొక్కటి దగ్గర 10 బస్తాలు అట్లా రావడం జరిగింది. నీళ్లు కట్టినవి మాత్రం దగ్గర దగ్గర మనకు 30,000 కానించి 55,000 వరకు మాత్రమే ఈ రోజు అయితే వేయడం అయితే జరిగింది. మీరు దాన్ని చూసుకొని అన్న 70,119 అంటే నీళ్లు కట్టకుండా ఎవరైతే వర్షానికి పండింటాయో అది ఎకరాకు 5 నుంచి 10 క్వింటాలు మాత్రమే అయితే అటువంటి వాళ్ళు మాత్రం ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది. 70,119 రూపాయలు అయితే ఈ రోజు అయితే వేయడం జరిగింది. కడ్డీ బ్యాడికి చూసుకుంటే ఈ రోజు మనకు దగ్గర దగ్గర 20,000 కానించి 57,770 రూపాయలు అయితే మాత్రం వేయడం అయితే జరిగింది. 57,770 రూపాయలు అనేది మనకు ఒక 20 నుంచి 30 బస్తాలు ఎక్కడో చోట వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు. ఎక్కువ శాతం అయితే మాత్రం మనకు 30,000 కానించి లేదంటే 20,000 కానించి 48,000 వరకు మాత్రమే ఎక్కువ శాతం మార్కెట్లో వేయడం జరిగింది. 48,000 కానించి పైన వేసిన మొత్తం కూడా ఎక్కడో చోట నీళ్లు కట్టకుండా ఎవరైతే వర్షానికి పడినట్టో అవి తీసుకొస్తారు కదా, ఇత్తనానికి సంబంధించిన వెరైటీ కాబట్టి అటువంటి మాత్రమే మనకు 50,000 కానించి 57,770 రూపాయలు అట్ట వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది మీరు పరిగణలోకి అయితే మాత్రం తీసుకోవద్దు. మనము ఎక్కువ తీసుకోవాల్సింది 20,000 కానించి దగ్గర దగ్గర 48,000 వరకు వేసిన వెరైటీ మాత్రమే మనము పరిగణలోకి తీసుకోవాలి. దయచేసి అది మాత్రం ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. మన ఈ క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, మన 20,000 కానించి 48,000 వరకు మాత్రమే. ఇదైతే మంచి రేట్ అన్నా. ఖచ్చితంగా మాకు ధైర్యం ఉందంటే మాత్రం అమ్ముకోకుండా అలాగనే ఉండండి. ధైర్యం లేకుంటే మాత్రం అమ్మేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది మంచి రేటు, ఖచ్చితంగా అమ్ముకోండి అన్న. ఇంకా మనకు 2043 చూసుకుంటే మనకు 10,000 కానించి 22, 23 ఆ రేంజ్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా 5531 చూసుకుంటే మనకు 13,000 కానించి 10,000 కానించి 15,500 వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది. డీడీలు అయితే మాత్రం 16,000 కానించి 18,500 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కడ్డీలు తాలు అయితే మాత్రం 5,000 కానించి 6,500, 5531 తాలు 7,000 కానించి 9,500, కలగలుపుల తాలు అయితే 5531 9,000 కానించి 11,500. మార్కెట్ అయితే మాత్రం 5531 కొంచెం టైట్ అవుతా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ రోజు రోజుకు కొంచెం పెరుగుతూ ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళైతే అడగడం అయితే జరుగుతూ ఉంటుంది. ఏసీ బస్తాలు 3,000 బస్తాలు వస్తే 2043 16,000 కానించి 23,500 వరకు అయితే వేయడం అయితే జరిగింది. కడ్డీలు అయితే మాత్రం 22,000 కానించి 26,000 వరకు, డీలక్స్లు ఉంటే 30,000 వరకు వేస్తారన్న. డబ్బీ కూడా 30,000 కానించి 40,000 వరకు కూడా ఏసీ బస్తాలు అయితే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా 5531 కూడా 10,000 కానించి 15,000. కడ్డీ అన్ని రకాలు కూడా కొంచెం స్పీడ్గానే బ్యాడీలో అయితే వేయడం అయితే జరుగుతూ ఉందన్న. ఇంకా మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏసీ బస్తాలు 40,000 బస్తాలు వచ్చినాయి గుంటూరుకు. కొత్త 15,000 బస్తాలు వస్తే డీడీలు అయితే మాత్రం అన్న 16,000 కానించి 20,500 వరకు వేశారు. తేజాలు అయితే మాత్రం 12,000 కానించి 14,700 వరకు వేశారు. ఆర్మూర్ 12,000 కానించి 13,500. 2043 16,000 కానించి 22,000. నాకు కొత్త నేను చెప్పేది 341 17,000 కానించి 20,000. తేజ తాలు 9,000 కానించి 11,000. ఆర్మూర్ తాలు 7,000 కానించి 9,000. డీడీ తాలు 9,000 కానించి 13,500. ఈ చెప్పిన రకాల వరకు మాత్రమే మార్కెట్ కొంచెం స్పీడ్గా ఉంది. తేజ కాకుండా తేజ కూడా కొంచెం ఒక 300-400 స్పీడ్గానే ఉంది. డీడీ 341 2043 కొంచెం స్పీడ్గా ఉంది. ఏసీ బస్తాలు తేజ 12,000 కానించి 14,800. డీడీలు అయితే మాత్రం 15,000 కానించి 19,000. నెంబర్ 5 13,000 కానించి 15,000. డీలక్స్లు ఉంటే 18,000. 2043 15,000 కానించి 22,000. 355 బ్యాడ్కి 15,000 కానించి 16,000. క్లాసిక్ 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 15,000 కానించి 17,500. ఎల్లో మిర్చి అన్న 35,000 కానించి 42,000.
5531 13,000 కాంచి 15,000, ఎక్స్ట్రాడినరీ ఉంటే 16,500. తాళ్ళు అయితే మాత్రం తేజాలు 7,000 కాంచి 8,500, తేజ కలగలుపులు అయితే 8,000 కాంచి 10,000, సూపర్ 10 తాళ్ళు 7,000 కాంచి 8,500, హైబ్రిడ్ తాళ్ళు 6,000 కాంచి 8,000. అన్నాంగా మీకు బంగారం ఇటువంటి రకాలన్నీ కూడా మనకు చూసుకుంటే 10,000 కానించి 16,500, 17,000, క్లాసిక్ 10,000 కాంచి 14,000, అట్లా రకరకాలుగా 14,500 ఇట్లా రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంటుందన్నా. ఇంకా ఏమైనా మర్చిపోయింటే ఖచ్చితంగా చెప్పండి, చెప్తాం. ఏసీ బస్తాలు ఖమ్మం మార్కెట్కు 5,000 బస్తాలు వస్తే 15,200 జెండా పాటేశారన్న. 14,000 కాంచి 14,500, తాళ్ళు 9,000, కొత్త 9,000 బస్తాలు వస్తే 15,700 అని చెప్తా ఉన్నారన్న. ఖమ్మం మార్కెట్ అయితే మాత్రం నేనైతే అంతగా నమ్మనన్నా దయచేసి. వరంగల్ది అయితే మాత్రం 8,000 బస్తాలు వచ్చినాయి, 13,000 కాంచి 14,800, 341 15,000 కాంచి 17,000, వండర్ హార్ట్లు 15,000 కాంచి 18,500, కొత్త 3,000 బస్తాలు వస్తే తేజాలు 15,000 ఒక కొంద, 341 అయితే 20,000 ఒక కొంద. ఇది ఒరిజినల్ మార్కెట్ అన్న. తేజ అయితే 15,000 ఒక కొంద, 341 20,000 ఒక కొంద. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఖమ్మం, వరంగల్, గుంటూరు, బ్యాడ్గి మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం మనం అనుకున్న స్థాయి కంటే కూడా చాలా వరకు బాగుంది. కానీ అన్న నేనైతే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం పెద్ద కూరపాడులో ఉన్న తోటలు అయితే మాత్రం అన్న మనం అనుకున్న దానికంటే చాలా వరకు వైరస్ టాలరెన్స్ చాలా వరకు బాగా తట్టుకున్న వెరైటీలు. కొమ్మ పట్టుకుంటే చూడన్నా ఎన్ని కాయలు ఉన్నాయో చూడడానికి కూడా చాలా వరకు నాకు ఒక తోట ఒక చెట్టును మనం ఇట్లా పట్టుకొని తిప్పితే ఎన్ని కాయలు ఉన్నాయో అన్ని కాయలు వస్తూ ఉన్నాయన్న. మనకైతే మాత్రం చూడ్డానికి కూడా అసలు ఏం తోటలోకి వచ్చాంరా అన్న ఫీలింగ్ అయితే నాకైతే కనిపిస్తూ ఉందన్న. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్నా నేను హెనిస్టా సీడ్స్ అనేది మీకు చెప్తా ఉంటా. మీరు వేయాలనుకుంటే మాత్రం దాంతో షార్కోన్ వెరైటీలు ఉన్నాయి, తేజ వెరైటీలు ఉన్నాయి, ఇంకా లావు రకాల వెరైటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా 10 మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో దీని గురించి మనం అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందన్న. అంతకుముందు కూడా హెనిస్టా వాళ్ళది మనకు ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందన్న. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.